థ్యాంక్ యూ స్పీకర్ సార్. చాలా ముఖ్యమైన సవరణ మీద, మరి ముఖ్యంగా అసైన్డ్ భూములకు సంబంధించిన సవరణ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఇంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్ని టైం అయిపోతుంది కాబట్టి బిల్లు రూపంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆర్డినెన్స్ కూడా అసెంబ్లీ లేని సమయంలో పెట్టారు కాబట్టి దాని కాల పరిమితి ముగిస్తున్నందున ఈ బిల్లుని తీసుకొచ్చారు. బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశం చాలా మంచిది అధ్యక్ష. అసైన్డ్ ల్యాండ్స్ చట్టం ప్రకారం భూమి బదలాయింపు, కొనుగోలు కానీ అమ్మకం కానీ చెల్లదు అధ్యక్ష. ఈ చట్టం 1977లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు మార్పులు చేర్పులు జరిగినాయి, కొన్ని సవరణలు కూడా చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుత్పాద ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్గా మార్పు చేశారు. దానికి ఈ భూములు బదలాయింపు కోసం ఈ బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అయితే దీని మీద మనం ఒక బిల్లు తీసుకురావడంలో ముఖ్యమైన ఉద్దేశం అయితే నిరంతరంగా అగ్రికల్చర్కి, వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వటం అనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది దీని యొక్క ఉద్దేశం, ఈ చట్టం యొక్క ఉద్దేశం కూడా ఈ హౌస్ అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా గౌరవనీయులు కీర్తిశేషులు ఎస్ఆర్ శంకరన్ గారి సహాయ సహకారాలతో ఈ బిల్లు, ఈ చట్టం వచ్చింది అధ్యక్ష. వ్యవసాయం కోసం కానీ లేదా నివాసం కోసం కానీ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఈ భూమి అసైన్ చేస్తారు. అయితే ఎందుకు దీనివల్ల ఏమవుతుందంటే భూముల మీద కన్నేసిన చాలా మంది వ్యక్తులు అవసరం కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, లేదా దాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించే వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో దీన్ని నిషేధిస్తే తప్ప వారి జీవన స్థితిగతులు మారవనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష, దాదాపుగా 58 లక్షల ఎకరాలు ఈ నిరుపేదలకు ఇచ్చారు. ఈ ఇచ్చిన భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లో చాలా తక్కువగా ఉన్నాయి. అదే డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో 35,50,000 ఎకరాలు ఉన్నాయని ఒక